టెంపుల్ దర్గా ఇష్యూ ఇవాళ మన మదురై డిస్ట్రిక్ట్ లో చూస్తున్నాం. ఇది తిరుపరాన్ కుంద్రం హిల్ దగ్గర మదురై దగ్గర జరుగుతున్న లొల్లి. అసలు ఏంది గిరీష్ ఈ లొల్లి అని చెప్పి మనం మాట్లాడితే, ఇది ఒక నిజంగా చెప్తే ప్రఖ్యాతిగాంచిన ఒక మురుగన్ టెంపుల్ తమిళనాడు మదురైలో ఉన్నది. 27 డిసెంబర్ 2024 నుంచి అత్యంత కాంట్రవర్సీలకు వచ్చింది. కాంట్రవర్సీ ఏమొచ్చిందిరా భయ్ అని చెప్పి మాట్లాడితే, దేవాలయం ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు రాదు, అసలు రానే రాదు. దాని పక్కకు దర్గా ఉంటేనే, దాని పక్కన చర్చ ఉంటేనే ఏదైనా చర్చనీయాంశం అయింది తప్ప దేవాలయం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగానే ముంగటిపోయింది. కట్ చేసి సీన్లకు పోతే ఏమైందని అంటే, ఈ మురుగన్ టెంపుల్ ఏదైతే అత్యంత పవిత్ర పావనమైన ఈ దేవాలయము, ఇక్కడ దగ్గర మన 6 పవిత్ర స్థలాలు ఉంటాయి అని చెప్పి చెప్తారు లార్డ్ మురుగన్వి. ఇక్కడ జరగరాని సంఘటనలు జరుగుడు షురు అయినాయి అన్నట. ఏమైందిరా భయ్ అని చెప్పి కట్ చేసి సీన్ కోతే పేరుతో సహా చెప్తా. సయ్యద్ అబూ దహీర్ అనేటోడు ఒకసారి ఆయన ఫ్యామిలీని తీసుకొచ్చుకుంటా, సరే నువ్వు ఫ్యామిలీకి తీసుకురా, నీ దర్గాకి విజిట్ చేసుకో పో, నువ్వు వచ్చి ఆడ మేకను కోస్తా, నేను యాటాను కోస్తా, నేను బిర్యానీ చేసుకుంటా, నేను న్యాస్ చేసుకుంటా అంటేనే అత్యంత పవిత్ర పావనమైన ఆ స్థలంలో నాకు నా ఆస్థాకు దెబ్బతిన్నప్పుడు నాకు ఒళ్ళు మండుతుంది. నేను ప్రశ్నిస్తా. జనవరి 5, 2025 కి అక్కడ ఈ ప్రేయర్లు గీరలు ఆపేసే ఇవన్నీ కోసుడు గీసుడు నడవదు, పవిత్రమైన స్థలం అది, అక్కడ నడవదని చెప్పంగానే ఆనికి ఐకమత్యం చూడు. ఒక 20-30 ఆడ ఉన్న ముస్లిం కుటుంబాలంతా అన్య మతస్థులు కాదు, ముస్లిం కుటుంబాలు డంకేపే చోట్ మాట్లాడాలి. ముస్లిం కుటుంబాలు వచ్చి ఈయనకి సంఘీభావం చెప్పుడు చురువు చేసి ఎవరి గానికి, సయ్యద్ అబూ దహర్ గానికి. ఈ జమాతోళ్ళు వచ్చి మేము అక్కడ ప్రేయర్ చేసుకుంటే మమ్మల్ని ఆపుతారా? ఇక జమాత్ వస్తే ఏమవుతుందో మన అందరికీ తెలుసు. ఈ మమతల హోమం మనది అని చెప్తాం మనం. ఈ ఏడ మమతం ఉన్నది, 7 మమకారాలు ఉన్నాయి వీళ్ళకి. కోష్ కారం పెట్టుడికే సరిపోతున్నది వీళ్ళకందరికి. దాని తర్వాత మన హిందూ రైట్ వింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ దీన్ని గట్టిగా తీసుకొని హిందూ సెంటిమెంట్స్ ని ఇంకా బిలీఫ్ ని ప్రాబ్లం అవుతుందని చెప్పి దర్గా అనేది సుల్తానేట్ రూల్ లనే, మదురై సుల్తానేట్ రూల్ ఏదైతే ఉండనో అప్పుడే సుల్తాన్ ఉన్న టైంలోనే ఈ దర్గా కట్టిరు, దానికంటే ముందు ఇది లేకుండే అని చెప్పి దాని మీద మాట్లాడు షురూ చేసిరు. ఇది సికందర్ జుల్కార్మెన్ అనేది ఉంటాడంట, వాడి పేరు మనకి ఇప్పుడు ఎందుకులే గానీ, వాడి హానర్ మీద ఈ దర్గా కట్టిరు అని చెప్పి ఇస్లామిక్ ట్రెడిషన్స్ లో ఏదో మాట్లాడతారు. ఇది వెనకటికి మనం పోయి చూస్తే ఏంటంటే ఫ్రెండ్స్, వెనకటికి బ్రిటిష్ కాలంలో కూడా ప్రివ్యూ కౌన్సిల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి దట్ ద ఓనర్ ఆఫ్ దిస్ హిల్, ఈ కొండ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అది సుబ్రహ్మణ్య స్వామి, ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అని చెప్పి వెనకటికి బ్రిటిష్ లో ఉన్నప్పుడు ప్రివ్యూ కౌన్సిల్ జడ్జిమెంట్స్ అంటారు. ఆ జడ్జిమెంట్స్ కూడా మన ఫేవర్లు ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు కూడా ఇది ఒక క్లస్టర్ ఆఫ్ 16 హిస్టారిక్ సైట్స్ అని చెప్పిండ్రు మదురైలో కంప్లీట్ లా. ఇది అంతా ఉన్నాక కూడా సుమారు ఈ దేవాలయం 2300 సంవత్సరము 2200 సంవత్సరాల క్రితం పురాణంది అని అన్నారు. మళ్ళీ 2000 సంవత్సరం క్రితం ఏ మతాలు ఉన్నాయి రా బాయ్ నాకు చెప్పురి నాకు ప్రపంచంలో. నిన్నగాక మొన్న వచ్చి ఆడ కిరికిరిలు పెట్టి మాకు కిరికిరి చేసుడు తప్ప, మా ఆస్థాలను దెబ్బతీసుడు తప్ప. ఇది ఒక పాండ్య రాజు కట్టించిన దేవాలయం అని చెప్తారు. ఇక్కడ మెయిన్ ఎవరైతే మూల విరాట్ ఉంటారో, మూల విరాట్ శివుడు అని చెప్పి చెప్తారు. అంచెలంచెలుగా మురుగన్ని పూజించే ఆలయంగా మారింది. అక్కడ ఇప్పటికీ కూడా మెయిన్ డైటీ ఎవరైతే ఉన్నారో శివుడు అని చెప్పి చెప్తారు. ఈ సికందర్ కా దర్గా అని చెప్పి పేరు పెట్టి రాను 14th సెంచరీలో వచ్చి దాని తర్వాత ఈ కొండను మొత్తము సికందర్ బాదుషా అని పేరు పెట్టే అంత ధైర్య సాహసాలు వీళ్ళకి వచ్చినాయి అని అంటే, అసలు ఈ కథ ఏడికేని మొదలైంది, ఈ కథ ఎందుకు వచ్చింది అని అంటే, ముందాడ ప్రేయర్ గిట్ల ఏం జరగకపోతుండే. పంచాయతీ అంతా ఎప్పుడు వచ్చింది అని అంటే ఇగో ఈడికేని వచ్చింది. ఈ సెక్యులర్ భావాజాలనే వచ్చింది. ఏమొచ్చింది? నో హరామ్ ఇన్ అలవింగ్ నమాజ్ ఫర్ 30 minutes. మద్రాస్ హైకోర్ట్ రిఫ్యూజెస్ టు స్టే నమాజ్ ఎట్ దర్గా నియర్ మురుగన్ టెంపుల్ అని చెప్పి July 1, 2023కి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. నమాజ్ ఎంతసేపు చేసుకోవచ్చు అన్నది 30 minutes చేసుకోవచ్చు అన్నది. వీళ్ళు నమాజ్ చదివిన తర్వాత ఏం చేస్తుండ్రు? గెలికి కయ్యం తీయాలి కదా, శాంతియుతంగా ఉన్న సనాతనాన్ని గెలకాలి కదా. మద్రాస్ హైకోర్టును 30 నిమిషాలు ప్రేయర్ చేసుకో బరకాస్గా. కాకపోతే వీళ్ళు ప్రేయర్ దాకా ఆగరు, నమాజ్ దాకా ఆగరు. ఆడ న్యాస్ చేయాలి, మేకలు పోయాలా, రక్తపాతం చేయాలా, హిందూ మనోభావాలు దెబ్బతీయాలా, అక్కడికి హిందువులు రాకుండా చేయాలా, రాకపోతే కబ్జా పెంచుకుంటూ పోవాలా, కొండలను దాడి చేసుకుంటూ పోవాలా, కబ్జా చేసుకుంటూ పోవాలా. చేసుకొని పోయిన తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత ఒకడు వస్తాడు, కర్చీఫ్ వచ్చి వక్ఫ్ అంటాడు. ఇలా అయ్యా జాగిరి ముగ్గు పోసిగా వక్ఫ్
ఇక ఆడికేని మొదలవుతుంది. దాని తర్వాత ఒకటి దిగుతాడు ఇక్కడ గంగా జమున తైజీబోడు, కళ్ళు మూసుకొని మాట్లాడతాడు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఉస్కా ఉల్లంఘన్ క్యూ కర్తే హో. అరే నీ అయ్యా నీది ఏంద్రా ఏంది? ఇట్స్ ఎ క్లియర్ కట్ వయలేషన్ మై స్పీకర్ సార్, ఇట్స్ ఎ క్లియర్ కట్ వయలేషన్ ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 అండ్ ఆర్టికల్ 14 అంటాడు. ఆర్టికల్ 25 ఏంద్రా అని అంటే ఏడ గిక్కుంటాడో ఏడ గొక్కుంటాడో తెలియదు. అరే ఏడ పడతాడు ఏళ్ళు పెట్టుకోకు, నీకే వాసన వస్తుంది. పెట్టుకునే వాళ్ళని పెట్టుకోవాలి, ఏడ పడతాడో పెట్టుకోవద్దు, వాసనలు వస్తాయి. రాజ్యాంగం ఎందుకు ఫస్ట్ తెలుసుకో. కట్ చేసి మనం వీడి కాడికి పోతే నువ్వు నమాజ్ చదవనీకనే అని చెప్పిండ్రు. దాని తర్వాత పిటిషన్ ఇనిషియేట్ చేసిర్రు. ఎవరు? రామలింగం అనే ఒక వ్యక్తి, స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆఫ్ అఖిల భారత హనుమాన్ సేన రామలింగం గారు చేసిర్రు. రామలింగం గారు ఆయన అప్పీల్ ఏమని చెప్పారనంటే, ఈ టెంపుల్ ఏవైతే ఉన్నదో మన మదురై డిస్టిక్ లా ఈ ఏరియాలో ఇక్కడ జమాత్ మెంబర్లు వచ్చి ప్రేయర్ అని చెప్పి అడమైన కథలన్నీ పడుతున్నారు అని చెప్పిండ్రు. ఇక్కడ వేకెంట్ ల్యాండ్లను అబ్జర్వ్ చేసుకుంటున్నారు అని చెప్పిండ్రు. నమాజ్తో పాటు న్యాజ్లు చేసుకుంటున్నారు, మేకలను కట్ చేస్తున్నారు, రక్తపాతం చేస్తున్నాడు అని చెప్పిండు. జమాత్ మెంబర్లు ఇన్నారా? ఇన్లే. దీన్ని సికందర్ కా మౌంటైన్ అని చెప్పి చెప్పుడు షురూ చేసిర్రు. లా అండ్ ఆర్డర్ ఇష్యూలు షురూ అయినాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయిన తర్వాత చూడు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్తూపం ఉంటుంది. ఆ స్తూపంలో దీపం పెడతారు. దీపము ఇది 100 మీటర్ల దూరం, దర్గా కంటే 100 మీటర్ల దూరం ఉంటుంది. మళ్ళా కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందంటే, దర్గా కంటే 50 మీటర్ల దూరం పెట్టుకొని మీరు దీపం వెలిగించుకోండి అని చెప్పిండ్రు. సిగ్గు శరం లేని నపుంసక గవర్నమెంట్ ఈ స్టాలిన్ గాన్ గవర్నమెంట్ ఏం చేసిరు తెలుసా? ఈ స్టాలిన్ గాన్ గవర్నమెంట్ 150 మీటర్స్ దూరంలో పెట్టిరు స్తూపాన్ని. అక్కడ దీపం పెట్టుకోవాలా. అక్కడ మోక్ష దీపం పెడతారు. చచ్చిపోయిన వాళ్ళకు మోక్ష దీపం పెడతారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధం అది. 50 మీటర్ల దూరం దర్గా కంటే దూరం పెట్టుకోర్రా అంటే 150 మీటర్లు పెట్టిండ్రు. ఈడనేమో కోర్టు తీర్పు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు. 30 నిమిషాల నమాజ్ చేసుకోవచ్చు అంటే. మళ్ళీ ఇదే 50 మీటర్ల ధూపంలో నువ్వు ఆగమ శాస్త్రాలకు విరుద్ధం పోతున్నప్పుడు సనాతన గుండెలు మై కొట్టుకోవా? దెర్ ఈస్ నథింగ్ బ్యూటిఫుల్ దెన్ లా. ఐ డూ అగ్రీ అండ్ ఐ బిలీవ్ దట్. మనసా వాచా కర్మన భారత రాజ్యాంగాన్ని, భారత యొక్క జుడిషియరీని అత్యంత గౌరవించే మనిషి ఛానల్ ఏదైనా ఉన్నదంటే చిత్రగుప్త్. మళ్ళీ నువ్వు ఆడ సంసారం అని చెప్పి వ్యభిచారం అని ఎట్లా అంటావురా? ఆడ 30 నిమిషాలు నువ్వు నమాజ్ చేసుకోని అని చెప్పి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇలా క్రియేట్ చేసినావు. మళ్ళీ అదే దీపం పెట్టుకోనికే మాపం నువ్వు మోక్ష దీపం పెట్టుకోనికే సచినోళ్ళకి పెట్టుకోనికే పోయినప్పుడు నువ్వు ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా పోయేటట్టు చేస్తావు. ఇలా సనాతన గుండెలు లేచినాయి. వాళ్ళ పోరాటం వాళ్ళు చేసినాయి. ప్రభుత్వాలకు దూరంగా ధర్మానికి దగ్గరగా న్యాయ పోరాటం చేసినాయి. యావత్ తమిళనాడు సనాతన గుండెలన్నీ హిందూ బంధువులందరూ రోడ్ల మీదకి ఎక్కి ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. 144 సెక్షన్ పెట్టిర్రు. అక్కడ ఎక్కడెక్కడైతే ఈ ఇండి అలయన్స్ ఉంటుందో అక్కడక్కడ ఈ 144 సెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ 420 గా పార్టీలు ఏదైతే ఉంటాయో ఆడ 144 సెక్షన్ ఖచ్చితంగా నడుస్తుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే, ఛత్తీస్గఢ్లో తీసుకుంటే ఇదే సేమ్ ముస్లిం పాపులేషన్ పెరగంగానే కంప్లీట్ గా ఏరియాని టేక్ ఓవర్ చేసేసుకున్నారు. ఆడపిల్లలను తిరుగుడు బంద్ చేయించిండ్రు. తిరిగిన పిల్లలను లవ్ జిహాద్ పేర్ల మీద కన్వర్ట్ చేసిండ్రు. దాని తర్వాత ఏమవుతుందో లవ్ జిహాద్లో తెలుసు. నీ బిడ్డే ఏ వాషింగ్ మెషిన్లనో ఏ కుక్కర్లనో లేకపోతే ఏ ఓవెన్లనో దొరుకుతుంది. దీని మీద చర్చ జరగాలనా వద్దానంటే చర్చించొద్దు. అమన్ చాతే చెప్పిపోయింది కదా ఒకడు, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపెట్టమని. అగర్ ముస్లిమ్స్ వచ్చి మనల్ని చంపుతానంటే మనం తిప్పి బట్టలని కూర్చొని చూసుకోవాలి. సంపురాన ఆ బయలు ముజ మారానని చెప్పిపోయింది కదా. ఆనాడే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరు అల్లా అని చెప్పి దాన్ని చేంజ్ చేసినప్పుడే మిస్టర్ ఏం చేంజ్ చేసినావు అని నిలదీసినుంటే ఈ ఢోంగ్ ఉండకపోతుండే భారతదేశంలో. ఆనాడే నువ్వు నా జాతిపిత కాదు, నా జాతిపిత ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్ర బోస్ అని చెప్పినుంటే ఈ పంచాయతీ ఉండకపోతుండే. అగర్ దేశ్ కా బటవారా హోనా హై తో మేరే లాష్ కే ఊపర్ సే హోనా హై అంటే పహలే లాష్ మిల్ గయా తో హమ్ బటవారా కర్ దేంగే అని ఆనాడే మాట్లాడినుంటే ఇగో ఈ అరే 53 దేశాలకు స్వతంత్రం వచ్చిందిరా అయ్యా బ్రిటిషర్లతోని. ఏ దేశం విడిపోయి స్వతంత్రం తెచ్చుకోలే, కేవలం భారతే. మళ్ళీ మనం పాటలు పాడతాం ఖడ్గబినా డాలనని. సరే World War I, II ఇవి తెలుసుకోవాలా యువకులు. World War I, II సైన్యాన్ని పంపిర్రు ఆజాదీ వస్తుందని. వార్ మెమోరియల్ పేర్లు లేవు. నాట్ మోడీ వచ్చేదాకా, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వచ్చేదాకా ఆ సైనికులకు గౌరవ మళ్ళీ ఏమనాలి కానీ గిసుంటోళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. దీనికి ప్రశ్నలకు జవాబు చెప్పురు. నాకు రక్తం మరుగుతుంది, బగా మరుగుతుంది. ఎందుకు మరుగుతుంది తెలుసా? ఎప్పుడైతే వీళ్ళు నా ఆస్థాన్ని గెలుకుతారు చూడు, అప్పుడు ఖచ్చితంగా మరుగుతుంది. ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆల్ ఇండియా ముస్లిం లీగు దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్ కావాలని చెప్పి పాకిస్తాన్ పోయినరా పోలే. మళ్ళీ ఎడ తెచ్చిరు నా కొడుకులు ఇవన్న తెచ్చిరు. ఎందుకన్నారు తెలుసా? ఓ హిందూ, ఓ సెక్యులర్ హిందూ తెలుసుకో, నేర్చుకో. లడ్కే లియాతా పాకిస్తాన్ హస్కెలెంగే హిందూస్తాన్. ఇది గుర్తు పెట్టుకో సిగ్గు తప్పిన హిందూ. వాడు ఏమంటుండు? ఆ రోజు కొట్లాడి పాకిస్తాన్ తీసుకున్నాం,
నవ్వుతూ తీసుకుంటాం హిందుస్థాన్ అని చెప్తున్నాడు. ఎక్కడైతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలా చికెన్ బిర్యానీ పెడుతుండనో లేలే కాదు చికెన్ బిర్యానీ పెట్టాం, మేము బీఫ్ బిర్యానీ పెడతాం, తింటే తిని లేకపోతే లేదు. ఇలా అయ్యా జాగిరా, ట్యాక్స్ కట్టేది మనం. ఇవాళ తెలంగాణ ఎంత కట్టింది, తెలంగాణకు ఏమిస్తున్నావు అని చెప్పి మాట్లాడతారు కదా అనుమూల రేవంత్ రెడ్డి. తెలంగాణలో నా హిందూ బంధువులు ఎంత కట్టిర్రు, నీ ముస్లిం బంధువులు ఎంత కట్టిర్రు అనే దాని మీద చర్చ జరగాలన్నా వద్దా ఫ్రెండ్స్? చర్చ జరగాలన్నా వద్దా? ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాల వారీగా దేశాన్ని విడగొడతా అంటాడో, నేను జాతిల వారిగా కూడా మాట్లాడతా. నా జాతి ఎంత కట్టింది, నువ్వు ప్రేమించే జాతి ఎంత కట్టింది. నువ్వు బీఫ్ బిర్యానీ ఎట్లా తినిపిస్తావు రాబాయి? లేకపోతే రేవంత్ రెడ్డికి ఇది సంబంధం ఉండకపోవచ్చు. కాకపోతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని పెంచి పోషించింది వాళ్ళు కాదా? తణుకులో కూడా గిదే అవుతుంది. పర్మిషన్లు లేకుండా నడుపుతున్నారు ఒక స్లాటర్ హౌస్ని. దాని మీద అలుపెరగని పోరాటం చేస్తుంటే ఉల్టా మన మీద కేసులు బుక్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా అని అంటున్నా? చట్టాన్ని చుట్టం చేసుకుని ఎట్లా కొట్లాడుతున్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఏ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు రాబాయ్? వెనకటికి భయానికి ఆపిరు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిందని అనుకున్నాం కూటమి. ఈ కూటమిలో మనవడ ఆడ స్లాటర్ హౌసే నడుస్తుంది తణుకుల. సరే పర్మిషన్లు ఉన్నాయా? పర్మిషన్లు లేవు. కొంతమంది మాట్లాడతారు, మన బంధువులే కొంతమంది మాట్లాడతారు, గిరీష్ భాయ్ నువ్వు జర రెగ్యులర్ వస్తలేవని. అన్న ఇది మొత్తం చీల్చి చెండాలని అన్నప్పుడు కొంచెం ఇర్రెగ్యులర్ అయిపోయినాం. నేను దానికి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొన్న రికార్డ్ చేసినాం ఫ్రెండ్స్, ఆడియో ఫెయిల్ అయింది, టెక్నికల్ గ్లిచెస్ వచ్చినాయి. జర్నలిస్టులం కాం కదా, ఉన్న వనరులు తక్కువ, మాకున్న మ్యాన్ పవర్ ఆర్ టు అవర్ రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. వీఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్. వీఆర్ చెప్తున్నా కదా, అనుక్షణం మీకు ఒక కొత్తదనం ఇద్దామని ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో అప్పుడప్పుడు కొంచెం విఫలమైతామొచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్.